సూపర్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం మనసంతా నువ్వే. ఈ కథ మొదట మహేష్ బాబు వద్దకే వచ్చింది. మంచి ప్రేమ కథ అయినప్పటికీ రిజెక్ట్ చేశారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఆనిముత్యం ఏం మాయ చేశావే, నాగ చైతన్య, సమంతలకు ఈ చిత్రం కెరీర్ పరంగా, రియల్ లైఫ్ పరంగా మరపురానిదిగా నిలిచింది. ఎందుకో గానీ ఈ సినిమాని మహేష్ చేయనన్నారు. గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర ప్రత్యేకమైంది. ఈ పాత్రలో నటించమని డైరెక్టర్ మొదట మహేష్ బాబు అడిగారు, కానీ ఆ పాత్రను చేయడానికి ఆసక్తి చూపించలేదు. సూర్య త్రిపాత్రాభినయం చేసిన సినిమా 24 హీరోగా, విలన్ గా అద్భుతంగా నటించి హిట్ అందుకున్నారు. ఈ స్టోరీని విక్రమ్ కుమార్ తొలుత మహేష్ బాబుకి వినిపించారు. బాగా నచ్చినప్పటికీ విలన్ రోల్ చేయడం ఇష్టం లేక వదులుకున్నారు. నితిన్ హీరోగా నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. త్రివిక్రమ్ ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబుని అనుకున్నారు. అతను వద్దనేసరికే నితిన్ కి వెళ్ళింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీలో డైరెక్టర్ ఫస్ట్ అనుకున్న హీరో మహేష్ బాబు. ఎటువంటి అంచనాలు లేకున్న హీరో అయితే బాగుంటుందని భావించి మహేష్ బాబు చేయనన్నారు. వరుణ్ తేజ్ హిట్ ని సొంతం చేసుకున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇడియట్ చిత్రం రవితేజకు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ కథని మొదట మహేష్ బాబు కోసం రాసుకున్నాడట పూరి. అయితే కొన్ని కారణాల వల్ల రవితేజతో చేశాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సూర్య హీరోగా నటించిన గజనీ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అయితే మొదట ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో చేయాలని ముందుగా అనుకున్నాడు డైరెక్టర్. దగ్గుబాటి రానా కూడా ఈ చిత్రం రైట్స్ ని తీసుకోవాలని భావించాడట. అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. మహేష్ బాబుకు బాబీ లాంటి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు శోభన్ వర్షం కథని కూడా మహేష్ బాబుకే వినిపించాడు. కానీ అప్పటికీ నాని, అర్జున్, అతడు వంటి వరుస చిత్రాలతో బిజీగా ఉండడంతో మహేష్ బాబు చేయలేకపోయాడు. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ముందుగా మహేష్ బాబు చేయాల్సింది. అయితే వరుస కమిట్మెంట్స్ ఉండడంతో మహేష్ బాబు చేయలేకపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.